గురువుగారు, మనం ఒకసారి వారఫలాలు చూసుకున్నట్లయితే మనకి ఈ వారం అంటే 12వ తారీఖు నుంచి మనకి ఆదివారం నుంచి 18వ తారీఖు వరకు అంటే శనివారం వరకు ద్వాదశ రాశులలోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారికి ఈ వారం ఏం జరగబోతుంది అనే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియచేయండి. ముందుగా మనకి ద్వాదశ రాశులు 12 రాశులు ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి రాశి వచ్చేసి మేషరాశి. సో మరి మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అంటే 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈ వారం వారికి ఏం జరగబోతుంది అంటారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికా దేవ్యే నమః. వారఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ మే నెల 12వ తేదీ ఆదివారం నుండి 18వ తేదీ శనివారం వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్లకు అంటే 12 రాశుల వాళ్లకు కూడా ఈ వారము ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుంది, ఏమిటి అనేటువంటి విషయాన్ని మీకు తప్పకుండా తెలియజేస్తాను. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారము కావాల్సిన వాళ్ళతో, మిత్రులతో ఏదైనా వివాదాలు లాంటివి ఉంటే గనుక ముందు అవి సద్దుమణగటం అంటే రాజీ వ్యవహారాలన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది కాక. అలాగే సంతాన విషయాలలో సంతానము వాళ్లకు వివాహము ఇంకేదైనా శుభకార్యాలు చేసేటువంటి విషయంలో కానీ ఒక నిర్ణయం తీసుకోవడం లాంటివి జరుగుతాయి గాక. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చును. అదే ఈ మేషరాశి వారికి గతములో కంటే ఈ వారము, నిన్నటి వారం కంటే కూడా ఈ వారం కొంచెం మెరుగ్గా ఉండబోతుంది. అంటే గ్రహాలు చాలా అనుకూలవంతముగా ఉంటున్నాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ నైపుణ్యం అనేటువంటిది కనబరుస్తారు. తద్వారా వాళ్ళు మెప్పు పొందేటువంటి అవకాశము ఏర్పడుతూ ఉన్నది. ఆత్మీయుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందటం లాంటివి జరుగుతాయి గాక. సమాజంలో కాస్త పలుకుబడి అనేటువంటిది పెరుగుతుంది కూడా. అంటే ఇన్నాళ్ళ నుంచి లేదా అంటే ఉంటుంది. అదేమిటి నీ గురించి చాలా బాగా చెప్తున్నారు వీళ్ళు అని ఇంకొకరు పొగడము చేయటము ఇలాంటివి ఏవో జరుగుతాయి. అలాగే వ్యాపారులకు నూతన పెట్టుబడులకు కావాల్సినటువంటి ధనం అంది తీరుతుంది ఈ వారం అనేటువంటిది కూడా ఉన్నది. సోదరులతో ఏదైనా ఆస్తి తగాదాలు లాంటివి ఉంటే ఈ వారం తప్పకుండా ఒక కొలిక్కి వచ్చి ఒక సమీచనమైనటువంటి భావములో అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని సత్ఫలితాన్ని పొందే విధముగా చేసుకుంటారుగాక. ఏవైనా చికాకులు చిన్న చిన్నటి వివాదాలు అన్నీ ఉంటే కూడా ఈ వారంలో తొలగిపోతాయి. అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్లకు అధికారులతో ఉండేటువంటి సమస్యలు తొలగి వాళ్ళ యొక్క అనుగ్రహము కూడా పొందబోతున్నారు. చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకునేటువంటి వాళ్లకు ఎవరో ఒకరి ప్రోత్సాహము వలన ఆ పరిశ్రమలు ముందుకు నడుపుకోవటానికి కావాల్సినటువంటి ధనం మీకు అంది తీరుతుంది గాక. ఆరోగ్య విషయంలో మాత్రము శ్రద్ధగా సమయానికి తినటము, పడుకోవటము సమయానికి అనేటువంటిది పాటిస్తే ఖచ్చితముగా మీకు ఆరోగ్యము పరిపూర్ణముగా ఉంటుంది గాక. ఇంకా మాకు మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, మేము ఏమి చేసుకుంటే మేలు అని గనక మీరు అనుకుంటే ఈ వారము శ్రీ మహావిష్ణువును ఆరాధించండి. అంటే ఏదో విధముగా అర్చనలు చేసుకోవటము, విష్ణువును తలుచుకోవటము, అలా ఏది చేసినా మీకు మేలే జరుగుతుంది గాక. జయోస్తు.
ఓకే గురుగారు, మేషరాశి వారికి వచ్చేసి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది? ఉద్యోగస్తులకు, అలాగే రాజకీయ నాయకులకు, అన్ని రంగాల వాళ్ళకు, వ్యాపారస్తులకు, సో వీరందరికీ ఏ విధంగా ఉంటుంది అనేసి మాకు చెప్పారు. అలాగే ఎంత బాగున్నా కానీ కాకపోతే చిన్న చిన్న దోషాలు అనేవి ఉంటాయి కాబట్టి, సో దానికి ఈ మేషరాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? మేషరాశి వాళ్ళు పరిహారము ఏం చేసుకుంటే మేలు అని గనక అనుకుంటే, నవగ్రహాలకు తిరగటము అనేటువంటిది చాలా అవసరము. అది తిరిగితే చాలు. చేసుకోగలిగిన వాళ్ళు నవగ్రహ పూజ చేసుకోవచ్చును, శక్తి ఉండేటువంటి వాళ్ళు. ఓకే. శక్తి లేని వాళ్ళు నవగ్రహాలకు తిరిగితే శ్రేష్టం, బాగుంటుంది.